గోంగూర పప్పు కోసం కుక్కర్లో కప్పు వరకు కూడా కందిపప్పును వేసి ఒక 3-4 సార్లు వాష్ చేసుకున్న తర్వాత అందులో ఉల్లిపాయలు, కొంచెం పసుపు, టమాటోలు, అలాగే పచ్చిమిర్చి, కొంచెం నూనె, గోంగూర కట్ చేసుకొని వేసేసి బాగా మిక్స్ చేసుకొని ఒక 7 విజిల్స్ వచ్చేంత వరకు కూడా ఉడికించుకోవాలి. తర్వాత ప్రెషర్ పోయిన తర్వాత పప్పు గుత్తితో ఇలాగ మెత్తగా మ్యాష్ చేసేసుకోవాలి. మ్యాష్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం చింతపండు రసం, నీళ్ళను ఒక గ్లాస్ వరకు కూడా వేసుకొని రుచికి సరిపడగా సాల్ట్, కారం వేసి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ వెలిగించుకొని లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. మరొక వైపు స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ వేసి పోపు దినుసులు, అలాగే కరివేపాకు, వెల్లుల్లి, ఎండుమిర్చి, చిటికెడు ఇంగువ, అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత గోంగూర పప్పును కూడా వేసేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుంటే చాలా టేస్టీగా గోంగూర పప్పు రెడీ అయిపోతుంది. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఆల్. బాయ్.